నమస్కారం పబ్లిక్ విజన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రాసు. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఓటు మన హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. వెంకయ్యనాయుడు వ్యాఖ్య. దాడులు హత్యాయత్నాలతో ఓటమిని ముందే ఒప్పుకున్నారు చంద్రబాబు వ్యాఖ్యలు. భార్యతో కలిసి ఓటేసిన పవన్ కళ్యాణ్, పోతిన మహేష్ పై నెటిజన్ల విమర్శలు. తెనాలిలో ఓటర్పై చేయి చేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే, ఈసీ సీరియస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో జోరుగా కొనసాగుతున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో భాగంగా 50% పైగా పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటలకు 55.49% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు 2 గంటలకే పోలింగ్ శాతం హాఫ్ సెంచరీ దాటేసినట్లు తేలింది. ఈసారి ప్రజలు ఉత్సాహంగా ఓటు వేయడానికి వస్తుండటంతోనే రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదవుతోంది. కొన్ని ప్రాంతాల్లో దాడులు జరిగినా గందరగోళ వాతావరణం నెలకొన్న పోలింగ్పై వాటి ప్రభావం కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో ఓటేసేందుకు ఓటర్లు పోటెత్తుతున్నారు. పలు చోట్ల భారీ వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలివస్తున్నారు. ఇంకా మన కోడి పందులతో అయిపోయేలా ఉన్నాం. మంచి సెల్లోడు కొనుక్కొని ఎక్కడికి వెళ్తారు తీయించుకో కోడి పందాలు బాగుంటుంది. డొకలాడాలి తీయారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని భాకారాంపురంలోని జయమ్మ కాలనీలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్కు కుటుంబ సమేతంగా సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. 138వ బూత్లో వైఎస్ జగన్, వైఎస్ భారతీరెడ్డిలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. You have seen the governance. You have seen the governance. And if you think that you have benefited from this governance, then vote for that governance which would lead to a brighter future.
టీడీపీ అధినేత చంద్రబాబు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి సతీమణి భువనేశ్వర్తో కలిసి చేరుకుని ఓటు వేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి అదే పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో దాడులపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే మా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. చాలా ఎన్నికలు చూశారు, కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. అది గుర్తించారు, చాలా పెద్ద ఎత్తున వచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాలను మారుస్తుంది. అదే మరి మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావితరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత. ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేకుంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకొని, క్యారియర్ పెట్టుకొని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలా. ఇది నిజమైన ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది నిదర్శనం. అందరినీ మరొక్కసారి అప్పీల్ చేస్తున్నా, ప్రతి ఒక్కరూ రండి, మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఏ వ్యక్తి కూడా నేను చూశాను, వికలాంగులు, వృద్ధులు, నడవలేని వాళ్ళు వీల్ చైర్లో వచ్చి ఇది నా బాధ్యత, నేను ఓటేస్తానని చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఒళ్ళంతా పులకరించే పరిస్థితి వచ్చింది. ఇది వినూత్నమైన అనుభవం. అందరికీ మరొక్కసారి అభినందనలు. ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేశాం. ప్రాథమికంగా మాకు పొంగునూరు వచ్చింది, మాచర్లో వచ్చింది, 2 దిక్కల్లో వస్తే అప్పటికే నేను కంప్లైంట్ చేశాం. అధికారులతో మాట్లాడుతున్నాం. అదే మాదిరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం. తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటర్పై చేయి చేసుకున్న ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ను గృహ నిర్బంధంలో ఉంచాలని తన ఆదేశాల్లో పేర్కొంది. తెనాలిలో ఈ ఉదయం ఓ పోలింగ్ బూత్ వద్దకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వచ్చారు. ఆయన బూత్లోకి వెళ్తుండగా క్యూ లైన్లో ఉన్న గొట్టుముక్కల సుధాకర్ అనే వ్యక్తి అభ్యంతరం చెప్పారు. లోపలికి వెళ్లొద్దని అన్నారు. క్యూ లైన్ నుంచి కాకుండా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడం ఏంటని ఎమ్మెల్యేని సుధాకర్ నిలదీశారు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సుధాకర్పై చేసుకున్నారు. చెంప చెడ్డు అనిపించారు. ఆ ఓటర్ కూడా గట్టిగానే స్పందించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య అన్నా లెజినేవోతో కలిసి ఆయన పోలింగ్ బూత్కు వెళ్లారు. పోలింగ్ బూత్కు పవన్ వచ్చారనే సమాచారం తెలిసిన అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. సీఎం పవన్ అంటూ వాళ్ళు నినాదాలు చేశారు. మరోవైపు జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేష్ పవన్ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. పవన్ 1000 కోట్లు సంపాదించారని, పవన్ బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను తాను బయటపెడతానని కూడా అన్నారు. మూడో భార్య అన్నా లెజినేవో మీతోనే కలిసి ఉంటే పిఠాపురంలో కొత్త ఇంటి పూజా కార్యక్రమాలకు సతీ సమేతంగా రావాలని
తీసుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పోతినపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భార్యతో కలిసి పవన్ ఓటు వేశారు, కాస్త కళ్ళు తెరిచూడు పోతిన మహేష్ అని ఎద్దేవా చేస్తున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్లోని ఓబుల్ రెడ్డి స్కూల్లో సతీ సమేతంగా వచ్చి ఆయన ఓటు వేశారు. ఓటు మన హక్కు మాత్రమే కాదు, బాధ్యతను కూడా చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. Confidence, not only within our village, with our district, with state, as well as because I was president of the party across. It's a big journey. So We duty, always come at 6 o'clock. my house is nearby. Very They were all surprised to inquire. They are just to give them some sort of confidence, not only within our village, with our district, with state, as well as because I was president of the party across. It's a big journey. ప్రజాస్వామ్యం అంటే ప్రజల భాగస్వామ్యం. ప్రభుత్వంలో చట్టసభల్లో ప్రజల భాగస్వామ్యం ఎలా వస్తుంది? ప్రజలు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఓటు కేవలం మన రైటే కాదు, అంటే హక్కే కాదు, ఓటు మన బాధ్యత కూడా. అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొవాలి. తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టపడుతుంది. ప్రజాభిప్రాయం ఆ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా మనకు కనబడుతుంది. అందువల్ల మనం నచ్చిన వారిని, మెచ్చిన వారిని, మంచి వారిని చూసుకొని చట్టసభల్లో గౌరవంగా వ్యవహరించేవాళ్ళు, ప్రభుత్వంలో నీతివంతంగా ఉండేవాళ్ళు, అన్యాయాలను అక్రమాలను పాల్గొనేవాళ్ళు, అలాంటి వాళ్ళను మనకు నచ్చిన వ్యక్తిని, నచ్చిన పార్టీని చూసుకొని, వ్యక్తిని చూడాలా, పార్టీని చూడాలా, చూసుకొని మనం నిర్ణయం తీసుకోవాలి. తద్వారా ప్రజాస్వామ్యం మరింత పటిష్టపరుస్తుంది, దేశ గౌరవం కూడా ఇనుమటిస్తుంది. అందువల్ల నేను ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఉదయాన్నే బయలుదేరి వచ్చి ఓటింగ్కి రండి. నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ ఓబిరెడ్డి స్కూల్లో కూడా ఈరోజు నేను, మా శ్రీమతి ఉషమ్మ, మేమిద్దరం ఉదయాన్నే వచ్చి ఓటింగ్లో పాల్గొన్నప్పుడు ఇక్కడ చాలామంది వస్తూ ఉన్నారు, వచ్చి ఉన్నారు కూడా. అది మంచి సూచకం. ప్రజలందరూ కూడా ఓటింగ్లో తప్పనిసరిగా పాల్గొనాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ హిందూపురంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన సతీమణి వసుంధరాదేవితో కలిసి ఆర్టీసీ కాలనీ 42వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భావితరాల కోసం ఆలోచించి ఓటు వేయాలని కోరారు. స్వామి నాడు మనిషికి నా ఆయుధం ఓటు. ఓటును సద్వినియోగపరిచి మీ ఉద్దేశాలను ప్రతిబింబించేసే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, అలాగే ప్రతినిధి ఎన్నుకోసం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక చేయడం కోసం వినియోగించవలసిన అతి పవిత్రమైన సాధనం ఓటు. ఆ ఓటుని మరి సద్వినియోగపరుచుకుంటే, మీ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుంటే, లేదా మీ ప్రజాస్వామ్యాన్ని, మీ ఉన్న స్వాతంత్రాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది. మరి చాలామంది కుర్రాళ్ళకి ఒక ఓటు హక్కు వచ్చింది, మొదటిసారి ఓటు వేసి హక్కు వచ్చింది. సో ముఖ్యంగా వాళ్ళకి నేను అందరికీ
అలాగే రాష్ట్ర భవిత కోసం, వాళ్ళ భవిత కోసం, అదే భావితరాల భవిత కోసం నేను కోరుకునేది ఒకటే, అందరినీ సరైన నిర్ణయం తీసుకోమని. మీరు వేసే ఓటు మీకోసం, మీ రాష్ట్రం కోసం, అలాగే భావితరాల భవిత కోసం. సో అందులో ఆలోచించి సరిగ్గా మీ ఓటును వినియోగించుకోవాల్సిందిగా, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. శ్రీకాకుళం రూరల్ మండలం ఇప్పిలి పంచాయతీ పరిధిలో సోమవారం పోలింగ్ స్థలాన్ని పరిశీలించేందుకు వెళుతున్న శ్రీకాకుళం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ను మార్గమధ్యంలో వైకాపా వర్గీయులు అడ్డగించారు. గ్రామంలోకి వెళ్లనీయకుండా వాహనాన్ని అడ్డుకుని ముందుకు కదలలేదు. దీంతో గోండు శంకర్ వర్గీయులు వారితో సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోవడంతో గోండు శంకర్ వారి తీరు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ సందర్భంగా గోండు శంకర్ మాట్లాడుతూ వైకాపా రౌడీయిజానికి అడ్డు లేకుండా పోయిందని, ఎన్నికల రోజున కూడా ప్రతిపక్ష అభ్యర్థిని అడ్డగించడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటన్నారు. వారి అరాచక పాలనకు మరెన్నో రోజులు గడువు లేదన్నారు. నేను ఉంటానబ్బా, నువ్వు లేవు అవకాశం చెప్పనా. పోలింగ్ ఏజెంట్ మీ వాళ్ళు లోపల ఉంటారు, లేరు అక్కడ లేడు, ఎందుకు బయట మీ ఏజెంట్ ఎవరు నేను పెడతాను, ఎవరు రమ్మని లేరు సార్ ఏజెంట్ లోపల ఉన్నారమ్మా. ఏజెంట్ లోపల సార్ పక్కలతో వస్తాను, మీరు ఎవరికి చెప్పండి. మీకు దేశం మొత్తం ఎలక్షన్లు అవుతుంది, మీరు ఒకే ఒక హోమ్ గార్డ్తో నడిపిస్తున్నారు. పొద్దున్నే మాకు ఫోన్ వచ్చింది, ఈ బూత్ లోపల నుండి ఏజెంట్ని కొట్టి బయటకు తోసేశారు అని తెలిస్తే నేను చూడడానికి వచ్చాను. ఇలా దిగిన వెంటనే, కారు దిగిన వెంటనే లోపల నడుచుకుంటూ వెళ్తుండగా ఒక 5-6 వచ్చి నన్ను ఇలా చెయ్యి వేసి, నువ్వు లోపలికి వెళ్ళడానికి లేదు అన్నాను. నేను క్యాండిడేట్ని, నేను లోపలికి వెళ్ళొచ్చని నా ఐడి కార్డు ఇలా చూపించినప్పుడు కూడా నన్ను సైడ్ పెట్టి తోసేసి దారుణంగా దాడి చేయడం జరిగింది. ఇది చాలా ప్రజాస్వామ్యానికి అత్యంత దారుణమైన పరిస్థితి. ఇలాంటి అరాచక శక్తుల్ని మనం కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి, వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు, భావ స్వేచ్ఛకు అర్థం లేదు, ఈ ఎలక్షన్ కూడా అర్థం లేదని కూడా నేను తెలియజేస్తాను. ఇది మాత్రం చాలా దారుణం. ఇంత దౌర్జన్యకాండ స్వతంత్రం వచ్చి గుత్తిలోని 175 పోలింగ్ కేంద్రం వద్ద సోమవారం జరిగిన ఎన్నికల్లో టీడీపీ వైకాపా నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం సోదరుడు నారాయణ వర్గీయులు పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చారు. దీంతో అక్కడే ఉన్న స్థానిక ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి అల్లుడు బావమరిది మంజునాథ్ రెడ్డి శ్రీనివాసులరెడ్డి అడ్డుకోగా ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను పంపించి వేశారు.
హైదరాబాద్లో పోలింగ్ ప్రశాంతంగానే ప్రారంభమైంది. ఉదయాన్నే సీనియర్ సిటిజన్స్తో పాటు పలువురు వీఐపీలు, తెలుగు సినిమా ప్రముఖులు ఆయా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక వాహనంలో వచ్చి జూబ్లీహిల్స్ క్లబ్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. సైడ్ వచ్చింది. రాష్ట్ర రూపురేఖలు మార్చివేస్తుంది కాబట్టి సరైన నాయకులు వీళ్ళు మనకు న్యాయం చేస్తారు, మనకి సుపరిపాలన అందిస్తారు అన్న నమ్మకం ఉన్నటువంటి నాయకులకి మీ మద్దతు ఓటు ద్వారా తెలపండి. ఆ తర్వాత మన అభివృద్ధిని రావడానికి, అభివృద్ధి పథంలోకి మన దేశం కానివ్వండి, రాష్ట్రం కానీ వెళ్ళటానికి మీరు దోహదపడిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ ఓట్ పవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో 1577 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్, పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మాధవీలత అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అన్ని ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా జరుగుతుందని, ఎప్పటికప్పుడు పోలింగ్ ప్రక్రియ మానిటరింగ్ చేస్తున్నామని అన్నారు. అలాగే పోలింగ్ శాతం కూడా పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గంలో టోటల్గా 1577 పోలింగ్ స్టేషన్స్లో కూడా ఉదయాన్నే 5 గంటల నుంచి సిబ్బంది అందరూ కూడా రెడీ అయిపోయి మాక్ పోల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ మాక్ పోల్ కూడా మనకి 7 గంటల లోపల ఈ మాక్ పోల్ కూడా అందరు కంప్లీట్ చేసుకొని 7 గంటలకి రెగ్యులర్ పోల్ కూడా స్టార్ట్ చేశారు. అయితే పోలింగ్ ఏజెంట్స్ కూడా అందరూ అపాయింట్ చేసుకున్నారు. మొత్తం 100% వెబ్ కెమెరాస్ మనం లోపల కానీ బయట కానీ పెట్టి ఉన్నాము. ఇదంతా కూడా కంట్రోల్ రూమ్స్ లో కూర్చొని మార్నింగ్ 5 o'clock నుంచి నేను కూడా మానిటర్ చేస్తున్నాను. బయట అటు ఎస్పీ గారితో కానీ ఇటు మిగిలిన సిబ్బందితో కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలింగ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి పోలింగ్ స్టేషన్ బయట షేడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి షేడ్, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేశాము. చాలా పెద్ద ఎత్తున ఓటర్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. డెఫినెట్ గా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది అనేది అనుకుంటున్నాను. గుంటూరు పట్టణంలోని రాయపాటి వీరయ్య చౌదరి పాఠశాలలో గల పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయులు ఘర్షణకు పాల్పడ్డారు. పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ జరుగుతుందనే సమాచారంతో పోలింగ్ కేంద్రాన్ని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని విడుదల రజని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సందర్శించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు ఘర్షణ దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు.
ఈ జెన్యూన్ క్యాష్ చేస్తున్నారు. ఈ జెన్యూన్ గా వచ్చిన వాళ్ళంతా కూడా 4-5 గంటల నుంచి లైన్ లో నుంచున్నారు. వాళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు, క్యాష్ చేస్తున్నారు. చాలా గంటల నుంచి ఈ న్యూసెన్స్ అంతా ఈ కామన్ జనం అవసరం. వీళ్ళందరూ మార్కింగ్ చేసి చేస్తున్నారు. We got few people. They are from Telangana. That is the reason we are here. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.